దొండకాయ వేపుని ఎక్కువగా వేయించకుండా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా ట్రై చేయండి. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి. 1/2 కేజీ దొండకాయ ముక్కల్ని కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో 4 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఉడికించుకున్న దొండకాయ ముక్కల్ని కూడా ఏమైనా నీళ్లు ఉంటే వంపేసుకొని ఆ ముక్కల్ని ఇందులోకి వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. వేయించుకున్న పల్లీలు, కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా దొండకాయ వేపుడు రెడీ. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.